పీసీఓడి వచ్చిన వాళ్ళల్లో, పీసీఓఎస్ వచ్చిన వాళ్ళలో అంటే ఎట్లాంటివి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి? సో ఎవరికి తెలియనివి ఏమన్నా మీరు చెప్తారా ఇప్పుడు? యా ష్యూర్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, పీసీఓడి అంటే యూజువల్లీ మీరు చాలా మందిని చూసి ఉండుంటారు కదా, ఇన్ అండ్ అరౌండ్. ఏం కంప్లైంట్స్ వస్తుంటారు, ఏం వినుంటారు పీసీఓడికి ఎక్కువ? అంటే ఈ ప్రాబ్లం వల్ల ఎక్కువగా ఇన్ఫర్టిలిటీ అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది మాత్రం నేను విన్నా. అండ్ పిల్లలు పుట్టడం లేదు, అవును. ఇవి వినుండుంటారు. కానీ మేజర్ సిమ్టమ్స్ ఏంటంటే పీసీఓడిలోని వాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఓకే. ఓకే, మూడ్ స్వింగ్స్ అంటే ఏదో ఇలా వచ్చి పోయేటట్టు ఏం కాదు. ఓకే, డిప్రెషన్, దే విల్ గో ఇన్ టు డిప్రెషన్ అనమాట. చాలామందికి ఎలా ఉంటుందంటే పీసీఓడి ఉన్నప్పుడు బికాస్ ఆఫ్ దట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్, వాటి వల్ల బాడీలో ఎలా ఉంటుందంటే ఫెటిగ్, అంటే ఎప్పుడు చూసినా వీక్గానే అనిపిస్తుంది, ఎప్పుడు చూసినా బాడీ అంతా నీరసంగా ఉన్నట్టే అనిపిస్తుంది. అండ్ దే విల్ క్రేవ్ ఫర్ సంథింగ్. ఓకే. అంటే ఒక అర్థం ఉండదన్నమాట. ఇప్పుడు తిన్నాము బట్ స్టిల్ ఓకే. మళ్ళీ ఏదో తినాలి, స్వీట్ తినాలి అని చెప్పి క్రేవింగ్స్ వస్తాయి. ఓకే. నెక్స్ట్ ఆ మూడ్ డిస్టర్బెన్సెస్ ఏ రేంజ్లో ఉంటాయంటే, సో అది ఎలా సాటిస్ఫై అవుతుందంటే ఈట్ సంథింగ్ స్వీట్ ఆర్ షుగర్, క్రేవింగ్స్ అనమాట. దిల్ గెట్ దట్ క్రేవింగ్స్. తింటారు, షుగర్ తింటే ఓకే సాటిస్ఫై అవుతుంది బ్రెయిన్. సాటిస్ఫై అవగానే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అగైన్. సో వాళ్ళు కొంచెం మూడ్ స్టెబిలైజ్ అవ్వడానికి, హ్యాపీనెస్ అనేది రావడానికి ఏం చేస్తారంటే దే విల్ డిపెండ్ ఆన్ ఫుడ్, బింజ్ ఈటింగ్ చేస్తారు. ఓకే. అంటే హ్యాపీనెస్ అందులో ఉంటుంది అది. నెక్స్ట్ లోన్లీనెస్ ఉంటుంది బికాస్ ఆఫ్ దట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ యొక్క మూడ్ స్వింగ్స్ అన్నీ ఉంటాయి. చాలామందికి పీసీఓడి అంటే ఓన్లీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇన్ఫర్టిలిటీ అని చూస్తారు, కానీ దిస్ ఈజ్ అ మేజర్ ప్రాబ్లం. ఓకే. బికాస్ ఇది ఎవరిలో చూస్తాం ఎక్కువ, పీసీఓడిలోని ఏ ఏజ్ గ్రూప్లో అయినా మనం చూడొచ్చు, ఫీమేల్లో ఏ ఏజ్ గ్రూప్లో అయినా చూడొచ్చు. బట్ ఎప్పుడైతే మనకి మూడ్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, దే ఆర్ గోయింగ్ ఇన్ టు డిప్రెషన్, యంగ్ ఫీమేల్స్ అనేవాళ్ళు బాగా ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. నవ్ డేస్ ఇప్పుడు మనం చూస్తే డే అండ్ నైట్ వర్కింగ్లో ఉంటారు, లేదంటే నైట్ షిఫ్ట్స్, బిజీ లైఫ్ స్టైల్, ఇవన్నీ ఉండడం వల్ల యాడింగ్ టు దట్ ఈ మూడ్ డిస్టర్బెన్సెస్, కొంచెం డిప్రెషన్, ఇవన్నీ ఉండడం. సో అదేంటంటే కొంచెం టెండెన్సీస్ వైపు కూడా దారితీస్తున్నాయి. దిస్ ఇస్ అన్ అలార్మింగ్ ఇష్యూ. ఇది లైట్ తీసుకోకూడదు అనమాట. సో పీసీఓడి అన్నప్పుడు నాట్ ఓన్లీ డీలింగ్ విత్ దిస్, నాట్ ఓన్లీ డీలింగ్ విత్ ద ఫిజికల్ హెల్త్, బట్ మెంటల్ హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి వీ హ్యావ్ టు డీల్ ఈవెన్ విత్ ద మెంటల్ హెల్త్ ఆల్సో. ఓకే.